ఇంతకుముందే నేను చెప్పా, ఒక్కసారి గెలిచి చూడు లోకం నీకు పరిచయం అవుతుంది, ఒక్కసారి ఓడి చూడు లోకానికి నువ్వు పరిచయం అవుతావు అని. ఇప్పుడు అట్లాంటిదే కేజ్రీవాల్కి. ఒకటి, తన మాట వినేటటువంటి పరిస్థితి క్రమంగా తగ్గుతుంది. ఇప్పుడు ఒక చర్చ ఏం నడుస్తుంది అంటే ప్రధానంగా ఇతర ప్రాంతాలలో జరిగేటటువంటి వ్యవహారం, అంటే పక్క రాష్ట్రంలో జరిగేటటువంటి చర్చల తరహాలోనే ఇక్కడ కూడా ఉంటుందా అన్నటువంటిది. ఏది ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రస్తుతం పంజాబ్లో ప్రభుత్వం ఉంది. 2027లో పంజాబ్లో ఎన్నికలు జరుగుతాయి. అక్కడ వచ్చే నెల రోజుల్లోనూ ఏమో ఒక బై ఎలక్షన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది గురుదాస్పూరా దగ్గర. అక్కడ ఎమ్మెల్యే చనిపోయినటువంటి నేపథ్యం. అక్కడ కేజ్రీవాల్ పోటీ చేసి అక్కడి నుంచి గెలిచి ముఖ్యమంత్రి అవుతాడు అన్నటువంటి ప్రచారం ఓ పక్కన నడుస్తుంది. రెండో పక్కన ఈ ప్రచారం తెర మీదకి రాగానే మరొక వైపున సీఎం అక్కడ ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ సీఎంతో పాటుగా ఒక వర్గపు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి సిద్ధపడుతున్నాను ఒక ప్రచారం, సగం మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో చేరబోతున్నారు అన్నటువంటి ఇంకొక ప్రచారం జరిగింది. దీంతో అత్యవసరంగా పంజాబ్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరితో మీటింగ్ని కేజ్రీవాల్ ఏర్పాటు చేస్తున్నాడు, తనదైన క్లారిటీ ఇవ్వబోతున్నాడు.